అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ బ్రతుకు చిత్రం. రచన వడలి రాధాకృష్ణ గారు. మరి కథలోకి వెళ్దామా? ఎండ వేడిమి నిలువనీయటం లేదు. ఎదురుగా ఉన్న నాయుడు హోటల్లోని గోడ గడియారం అప్పుడే 9 గంటలు కొట్టింది. మామూలుగా రోజూ ఉండే రోడ్డు రణగొణ ధ్వనులలో గడియారం గంటలు వినిపించే కావు. ఈ రోజంతా నిశ్శబ్దంగా ఉండడంతో దూరాన చీమ చిటుక్కుమన్న అన్నీ చక్కగా వినిపిస్తున్నాయి చింపిరయ్యకి. 9 అయిందో లేదో అప్పుడే ఎండ మిట్ట మధ్యాహ్నం 1 గంటలా ఉంది. అంతా వేసవి మహిమ. చింపిరయ్య కడుపు కాలిపోతోంది. పొద్దున్నుంచి ఏమీ తినలేదు. ప్రక్కనే వేప చెట్టు వినాయకుడి దగ్గరలో ఉన్న బోరింగ్ కొట్టి చూశాడు. ఒక్క చుక్క కూడా రాలిపడలా. చింపిరయ్యకు కోపం తన్నుకొచ్చింది. చాలా నీరసంగా ఆకలిగా ఉంది. దూరాన రోడ్డు మీద ఏడుకొండలవాడి బొమ్మను పరికించి చూసుకున్నాడు. ఏమీ రాలటం లేదు. ఏ స్వామైనా అటుగా వచ్చి 2 రూపాయలు పడేస్తాడేమోనని ఆశగా చూస్తున్నాడు. తన పేద నికృష్ట జీవితానికి ఆ బొమ్మ మీద రాలే నాణేలే జీవనాధారం. అసలు ఎవరూ అటువైపు వస్తున్న జాడలేదు. ఎప్పుడూ సందడిగా ఉండే రోడ్డు మీద ఈరోజు 144వ సెక్షన్ పెట్టేశారట. పోలీసు వ్యాన్ అప్పుడప్పుడు వచ్చి గస్తీ తిరిగిపోతోంది. ముసలాడా, ఇక్కడ ఎవరూ కనిపించకూడదు, పోరా, కర్ర పైకెత్తి హెచ్చరించిపోయాడు ఆ కానిస్టేబుల్. ఇవన్నీ తనకు మామూలే. ఈనాడు వారి సెంటరు తనది. తనలో తన నవ్వుకున్నాడు చింపిరయ్య. ఈ సెంటర్లో ఏదీ తనది కాదు, అయినా అన్నీ తనవే. ఈ సెంటర్లో 25 ఏళ్ల నుంచి బొమ్మలు వేస్తున్నాడు. అప్పట్లో చిన్న చిన్న బొమ్మలు వేసేవాడు. గవర్నమెంట్ వాళ్ళు ఆక్రమిత కట్టడాలని కూల్చి పడేసి రోడ్లను వెడల్పు చేసిన తర్వాత రోడ్ల మీద తన బొమ్మ రాతల్ని కూడా బాగా విస్తృతం చేశాడు చింపిరయ్య. చింపిరయ్య గీసే బొమ్మల్లో జీవకళ ఉట్టిపడుతుంది. కానీ తన జీవితంలోనే కళ తప్పుతోంది. 70కి పైబడిన వయసులో అయిన వాళ్ళంటూ ఎవరూ లేని, తినటానికి ఉండడానికంటూ ఏవీ లేని బికారి బ్రతుకుతోంది. నీరసంగా నిట్టూర్చాడు. కడుపులో ఆకలి దంచేస్తోంది. ఎంతో ఆశతో మంచినీళ్ళ బోరింగ్ కొట్టి చూశాడు. తనకు తెలుసు, సెంటర్లోని ఆ బోరింగ్లో నీరు వచ్చినంతకాలం తన బడ్డీలోని గోళీ సోడాలు ఖర్చు కావని. పైరవి ద్వారా దానిని పనికి రాకుండా చేసిన సాధుమూర్తి నిర్వాకమది. పోనీ అతగాడి బడ్డీ కొట్టులో 2 రూపాయలు పడేసి గోళీ సోడా తాగుదామని అటు చూశాడు. వెంకటేశ్వర స్వామి ఎండలో తనలాగే మాడిపోతున్నాడు. ఎవరో ఒక్క పైసా కూడా విధిల్చిన పాపాన బోల. చింపిరేకి ఏడుపు వస్తోంది. ఉద్వేగం తన్నుకొస్తోంది. ఎంతో కాలంగా అక్కడ ఉంటున్నాడే కానీ పిలిచి తన ఆకలిని తీర్చగలిగిన వారెవరూ లేరు తనకి. నోరు తెరిచి అడుక్కోలేని ఆత్మాభిమానం అతగాడిది. పూటుగా అన్నం తిని ఎంత కాలమైందో. వారం వారం రోడ్డు మీద బొమ్మను మారుస్తూనే ఉన్నాడు. ఏడుకొండలవాడు, వినాయకుడు, రాముడు, కృష్ణుడు, యేసుప్రభువు, అల్లా, అయ్యప్ప, లక్ష్మీదేవి, ఒకరేమిటి అందరూ దేవతామూర్తులు అతగాడి చేతిలో సజీవమూర్తులుగా కొలువు తీరుతూనే ఉన్నారు. మతాలకు అతీతమైన సెక్యులర్ ధోరణి చింపిరయ్యలో కనిపిస్తూనే ఉంది. దసరాలప్పుడు దుర్గమ్మ, క్రిస్టమస్కు జీసస్, వినాయక చవితప్పుడు గణపతి, శ్రీరామనవమికి శ్రీరామచంద్రుడు. ప్రజల నాడిని బాగా పట్టగలిగిన చింపిరయ్యకు తన నాడి మీద తనకు నమ్మకం లేకుండా పోతోంది. దుర్గమ్మ తల్లిని రోడ్డు మేంచి దించి పడేశావు, రంగులు బాగా కలిపి పులిమేవు అంటే కాసుల పంట పండిపోద్ది. రోడ్డు మీద తన బొమ్మను దండం పెట్టుకుని పావలానో ₹1 వేసిన వాళ్ళు ఇచ్చే కితాబు తనకు కోటి ప్రామాణికాలుగా అనిపిస్తూ ఉంటుంది చింపిరయ్యకి. ఈరోజే బెంగుళూరు బక్షు హత్య కేసులో ప్రధాన ముద్దాయి తోడేలయ్య తీర్పు వెలువడేది. అత్యంత దారుణమైన హత్య కేసులో కరుడుగట్టిన తోడేలయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉదయం పేపర్లో చదివిన విషయం గుర్తుకొచ్చింది చింపిరయ్యకి. అదేగాక ఈరోజు ఆ కోర్టు తీర్పు సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా అవాంఛనీయ సంఘటనలు ఏమీ చోటు చేసుకోకుండా 144వ సెక్షన్ విధించారట. దాంతో అంతా నిర్మానుష్యంగా ఉంది. తను సృష్టించిన దేవుడు తనను కరుణించటం లేదు. ఏ ఒక్కరూ వచ్చి ఒక్క పైస కూడా వెదల్చటం లేదు. చింపిరయ్యకి ఏడుపు వస్తోంది. ఉదయం నుంచి స్నానం లేదు. ఏపుగా గడ్డం మాసిన చిరుగు గుడ్డల్లో చాలా వికృతంగా కనిపిస్తున్నాడు. చూసేవారికే కాదు, తన బ్రతుకు తనకే వికృతంగా తోస్తోంది. ఒక్కసారి తన చిరుగుల సంచిలోని రంగుల మూటల్ని తడిమి చూసుకున్నాడు. వచ్చే ఆదివారం నాడు ఏడుకొండలవాడిని చెరిపి పడేసి క్రీస్తు బొమ్మను వేయాలని మనసులో లీలగా అనుకున్నాడు. తన కుంచెలోంచి జాలువారిన చిత్రాలు తన బ్రతుకు బొమ్మను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోతున్నాయి. ఒక నికృష్ట అంకాన్ని, బ్రతుకు నైజాన్ని తూటు పొడిచే బ్రతికేచ్ఛ తన చుట్టూ ఆవహించి అతలాకుతలం చేస్తూ ఉంటే చావలేక బ్రతుకుతూ, చస్తూ బ్రతుకుతూ అర్థం లేని జీవితం చింపిరయ్యను అవహేళన చేసి పడేస్తూనే ఉంది.
వర్షం వస్తే రోడ్డు మీద చిల్లర దేవుళ్ళని కప్పడానికి సిద్ధం చేసుకున్న మురికి గుడ్డల్ని తల కింద పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తిరుగుతున్నాయి. అసలు గాలి లేకపోవడంతో పైన కనిపిస్తున్న వేప చెట్టు ఆకులు ఊపలేక తలలు ఊపుతున్నాయి. ఆకలితో అల్లాడుతూ ఉంటే భూమి ఆకాశం అంతా తన చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. మరో అరగంటలో ముద్దాయిని తీసుకొస్తారంట. కోర్టు తీర్పు తర్వాత అతగాడెక్కడికో తోడేలయ్య గురించి కథలుగా అక్కడి వారు చెప్పుకుంటున్న మాటలు చింపిరవయ్య చెవిన పడుతూనే ఉన్నాయి. అన్యాయాలు అరాచకాలు ద్వారా తోడేలయ్య సంపాదించిన ఆస్తిపాస్తులు, రాజకీయ నాయకులను అడ్డుపెట్టుకుని చేస్తున్న దురాగతాలు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లలో తనకు ఎదురొచ్చిన వారిని చంపడానికైనా వెనకాడకపోవటం వంటివి అన్నీ వింతగా చెప్పుకుంటున్నారు. అందులో భాగంగా ఒక ప్రాపర్టీ సెటిల్మెంట్ కేసులో తనకు ఎదురొచ్చాడని బెంగుళూరు బక్షు అనే వ్యక్తిని కిరాయి మూకలతో అతి కిరాతకంగా హత్య చేయించాట. ఆ కేసు చాలా సంవత్సరాలు కోర్టులో నడిచి అనేక వాదోపవాల మధ్య ఈరోజు ఫైనల్ జడ్జిమెంట్కి వచ్చింది. పోలీసు బలగాలు, మీడియా ప్రతినిధులు, తోడేలయ్యకు మద్దతుదారులు, వ్యతిరేక వర్గాలు, వివిధ రాజకీయ నాయకులు అందరూ న్యాయమూర్తి ఇచ్చే తీర్పు కోసం అక్కడికి చేరిపోవడంతో కోర్టు ఆవరణంతా చాలా సందడిగా ఉంది. ఆ సందళ్ళు హడావిళ్ళు అన్నీ చింపిరేయక అప్రస్తుతాలే. తన దుర్భరమైన జీవితం ఈరోజు కడుపు ఎలా నిండుతుందా, ఆకలి బాధ ఎలా తీరుతుందా, రేపటి రోజుకి ఎలా సమాయత్తం అవ్వాలా అన్న ధోరణి తప్ప ప్రపంచంలోని ఎలాంటి విషయాలు తనకు అక్కర్లేదు. తను గీసిన బొమ్మ తన సంపాదన. ఆ బొమ్మ మీద 4 రూపాయల వర్షం కురిస్తే చాలు, తనకు రోజు గడిచిపోతుంది. తన కడుపు ఆకలి కోసం ఏవేవో పగటికలలు కంటూనే ఉన్నాడు. ఎవరో ఒకళ్ళొచ్చి కాసుల వర్షం కురిపించినట్టు, దానితో తన దరిద్రం అంతా తీరిపోయి సుష్టుగా కడుపారా భోజనం చేసినట్టు అంతటి నిరాశలోనూ నవ్వొచ్చింది. కళ్ళు తెరిచి మరోసారి చూసుకున్నాడు. ఎక్కడా పైసా పడిన జాడలేదు. ముందు పోలీస్ వ్యాను హారన్ కొట్టుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. తర్వాత వ్యాను దానిని అనుసరిస్తోంది. అలా వేగంగా సాగిపోతూ అది అక్కడికి వచ్చేసరికి క్షణకాలం హఠాత్తుగా ఆగిపోయింది. బహుశా దానిలోని మనుషులు ఆపమని కోరి ఉండొచ్చు. వెనక డోరు తీసుకుని తుపాకులు పట్టుకున్న 2 కానిస్టేబుళ్లు కిందకి దిగారు. ఆ తర్వాత మరో వ్యక్తి దిగాడు. పరికించి చూస్తున్న చింపిరయ్య ఆ తర్వాత దిగిన వ్యక్తిని తోడేలయ్యగా పోల్చుకున్నాడు. అవును, పేపర్లో తను చూసిన తోడేలయ్య ఫోటో అచ్చం ఆ మనిషిలాగే ఉంది. మనిషి మహా నీటుగా గడ్డం గీసుకుని, తలకు నల్ల రంగు వేసుకుని, కళ్లకు ఖరీదైన గ్లాసులు పెట్టుకుని, తెల్లని ఇస్త్రీ బట్టలు కట్టుకుని చాలా పరిశుభ్రంగా కనిపిస్తున్నాడు. ఎందుకో తనను తాను పరికించి చూసుకున్నాడు చింపిరయ్య. పైకి ఎంతో హుందాగా పెద్ద మనిషిగా కనిపించే వ్యక్తుల అంతరంగాలు ఎంతట క్రూరాతి క్రూరంగా ఉంటాయో, కానీ తనలాంటి శాపగ్రస్త జీవితాలు నిట్టూర్చడం తప్ప ఏమీ చేయలేని అచేతన బ్రతుకు తనది. ఆ రోడ్డు మీద చిల్లర దేవుణ్ణి అలాగే చూస్తూ ఉండిపోయాడు తోడేలయ్య. అతగాడిని చూస్తూ ఉంటే ఆ ముఖంలో ఏదో భక్తి భావన కనిపిస్తోంది. 2 చేతుల 7 కొండల స్వామికి నమస్కరిస్తున్నాడు. కళ్ళు మూసుకొని మరీ ప్రార్థిస్తున్నాడు. బహుశా ఈ కేసులో తీర్పు తనకు అనుకూలంగా వచ్చి విముక్తున్నైతే ఇక్కడే నీకు గుడి కట్టిస్తానన్న వేడుకోలైనా అయ్యుండొచ్చు. చాలాసేపు నమస్కరిస్తూ అలాగే ఉండిపోయాడు తోడేలయ్య. చాలేక జడ్జి గారు వచ్చే టైం అవుతుంది, త్వరగా కోర్టుకు చేరుకోవాలి. బాధ్యత వహిస్తున్న పోలీస్ ఆఫీసర్ హెచ్చరిస్తుంటే కొంచెం ముందుకు కదిలాడు. తెచ్చుకున్న భక్తి భావనతో తోడేలయ్య ఆ స్వామి కాళ్లకు మొక్కుతున్నాడు. చేతులను తాకి నమస్కరిస్తున్నాడు. ముఖాన్ని స్పృశించి మరీ వేడుకుంటున్నాడు. జేబులో చేయి పెట్టాడు. ఒక పచ్చనోటు, మరింత చిల్లర, ఎంతో లెక్క పెట్టలేదు. అంతా బొమ్మ మీద పోసి మరోసారి నమస్కరించి ముందుకు సాగిపోయాడు. పోలీస్ వ్యాన్లు ముందుకు దూసుకుపోయాయి. అందులోని తోడేలయ్య కూడా ముందుకు కదిలిపోయాడు. చింపిరయ్యకు ప్రాణం లేచొచ్చినట్టయింది. చటక్కన రోడ్డు మీద కదిలాడు. చాలా ఆనందంగా ఉంది. 1000 రూపాయల నోటు రెపరెపలాడుతోంది. కొత్తగా ఉంది. దానికి తోడు చిల్లర నాణ్యాలు అన్నీ 5 రూపాయలు. సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. ఆనందంతో వాటిని అన్నింటినీ దోసిట్లోకి తీసుకున్నాడు. అవును, తన దోసిలి చాలా నిండుగా అనిపిస్తోంది. అసలు తన జీవితంలో 1000 రూపాయల కాగితాన్ని ఎప్పుడూ చూసుండడు తాను. దానికి తోడు 5 రూపాయల బెళ్లలు మండుటెండలో మెలమెల మెరిసి తన ఆకలికి భరోసా ఇస్తున్నాయి. చింపిరయ్య ఆకలితో బిక్క చచ్చిపోతున్నాడు. కాళ్ళు చేతులు కొంకర్లు పోతున్నాయి. ఆ డబ్బు తనకు కనీసం 25 రోజులు ఆకలి మంటలను ఆర్పగలుగుతుంది. నెమ్మదిగా చెట్టు నీడకి పక్కనే ఎప్పుడో పెట్టిన వినాయక విగ్రహం వైపుకు అడుగులు పడుతున్నాయి. తోడేలయ్య గుర్తుకొచ్చాడు. చాలా దిగులుగా ఉంది చింపిరయ్యకి. పైకి ఎంతో ఖరీదుగా ఎంతో ఉన్నతంగా కనిపించిన తోడేలయ్య అంతరంగంతో తనను బేరీజు వేసుకుంటే ఎంతో జుగుప్సగా ఉంది. అవును, ఈ డబ్బు తనకు కొంతకాలం ఆధారంగా ఉండగలుగుతుంది. అది ఉన్నంతకాలం ఇలా రోడ్డు మీద వచ్చేపోయే వాళ్ళ కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు.
చక్కగా ఏ సత్రంలోనో లేక రైల్వే స్టేషన్లోనో కాలక్షేపం చేయొచ్చు. కానీ తన అంతరంగం వయసు తెచ్చిన హుందాతనం ససేమిరా అంటోంది. ఆ డబ్బు తనకెంతో అవసరం. అయినా ఓ దుర్మార్గ నైజం కలిగిన వ్యక్తి ద్వారా పురోధి అయిన డబ్బు కావటంతో అది తనను అవహేళన చేస్తున్నట్టుంది. అవును, తన ఆత్మస్థైర్యం మీద తనకు అపారమైన నమ్మకం ఉంది. ఈరోజు అసలు తినడానికి ఏవి దొరక్కపోయినా తాను బ్రతికేయగలడు. అయినా ఈ దుర్భర జీవితం తనకేమీ కొత్త కాదు. ఎన్నో రకాలుగా ఎంతోసేపు ఆలోచించాడు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఊపిరి ప్రోది చేసుకుని ఆ డబ్బుని వినాయకుడు ముందు హుండీలో గుమ్మరించేశాడు. ఇప్పుడు ప్రాణానికి చాలా హాయిగా అనిపిస్తోంది చింపిరేయికి. అలా నడుం వాల్చి కళ్ళు మూసుకున్నాడు. తెలియని ఆత్మసంతృప్తి వాడిని సేద తీరుస్తూనే ఉంది. ఇప్పుడు కర్ఫ్యూ అలా కొనసాగుతూనే ఉంది. తాను గీసిన బొమ్మపై భక్తులు వేసే చిల్లర నాణేల కోసం చింపిరయ్య కళ్ళు ఆశగా అలా ఎదురు చూస్తూనే ఉన్నాయి. అదండి కథ. ఆయనకి అన్నం తినడానికి ఏమీ లేకపోయినా అక్కడ ఏమైనా డబ్బులు పడతాయోనని చెక్ చేసుకుంటూ అనుకోకుండా పడిన డబ్బులేమో అది దుర్మార్గులట, దుర్మార్గులు సంపాదించిన సొమ్మట. అందుకని మన ఆకలి తీర్చుకోవటం ఆయనకి ఇష్టం లేదట. చూడండి, అంత బాధలోనూ అంత ఆకలిలోనూ ఇంకా ఏదో మంచితనం. అలాంటి వాళ్ళది పైసలు తీసుకుని మనం తినకూడదు. ఆ కాన్సెప్ట్ చూడండి ఎలా ఉందో. అంత కష్టపడి పొద్దున్నుంచి సాయంత్రం వరకు కడుపు చేత పట్టుకుని అలాగా కూర్చున్నాడు. చివరికి చేతికొచ్చినా కూడా వాడుకోలేకపోయాడు. మనిషి నైజం చూడండి ఎలా మారిపోతూ ఉంటుందో. నిజంగా ఎన్నో రకాల ఆలోచనలు మనసులో తినాలని ఉంటుంది, కానీ వద్దనిపిస్తుంది. ఏమిటో ఆ గుంజులాట నాకు అర్థం కాదు. ఏది ఏమైనా కథ ఆ రకంగా ముగిసింది. థ్యాంక్ యూ.